హాయ్ అండి. ఈరోజు వీడియోలో గట్టి పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ మీదొట్టు గట్టి పకోడీ సూపర్ హిట్ అంటే నమ్మండి. మరి సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని గట్టి పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మందంగా చీరుకున్న పావు కేజీ ఉల్లిపాయ తరుగును తీసుకోండి. చీరుకున్న పచ్చిమిర్చి 3, 2 రెబ్బలు కరివేపాకు, గుప్పెడు పుదీనా ఆకు, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేస్తూ ఉల్లిపాయలోని తేమ బయటికి వచ్చేంత వరకు నలుపుతూ ఉండండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలోని తేమ బయటికి వచ్చాక టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ కారం, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కప్పు శనగపిండి అంటే 100 గ్రాములు శనగపిండి వేసి చుక్క నీరు పోయకుండా పిండి తడి పొడిగా ఉండేలా కలుపుకోండి. పిండి తడి పొడిగా ఉండేలా కలుపుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. వేడిగా ఉన్న నూనెని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసి గుప్పెడు పిండిని తీసుకుని కొద్ది కొద్దిగా నూనెలోకి వేసుకోండి. వేసిన వెంటనే గరిటెతో కదిపేయకండి. 2-3 సెకండ్లు అలా వదిలేయండి. ఒకవైపు వేగాక రెండో వైపుకు టర్న్ చేసి 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోండి. వేగిన పకోడీని బౌల్లోకి తీసుకోండి. అదేవిధంగా రెండో బ్యాచ్ కూడా వేసి వేపి తీసుకోండి. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే గట్టి పకోడీ తయారు. ఏంటి, నచ్చిందా?
ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.